అది క్షమ క్షామ తర్వాత మాట. అది క్షామ అంటే అర్థం ఏంటంటే కరువు కాటకాలను కాదు. క్షామం అంటే కరువు అని అర్థం తీసుకుంటారు. పోనీ అదే భగవంతుడు అనుకోండి, సంతోషం. ఎందుకంటే మీరు నేను తయారు చేయలేనిదంతా భగవంతుడే. ఒకానొక కాలంలో ఒకానొక ప్రయోజనం కోసం ఆ విధంగా చేస్తూ ఉంటాడు ఇక్కడ. అందుకు క్షామ. క్షామ అంటే అర్థం, అసలు అర్థం ఏంటంటే అన్నీ క్షయముందిన తాను మిగిలి ఉండేవాడిని క్షామ అంటారు, తెలుసుకోండి. అందుకే క్షాయంతి విలీయంతేస్మిన్నితి క్షామ. ఎవని యందు సర్వము విలీనమవుతుందో, ఎవడు దేనిలోని లీనం కాడో వాడే క్షామ అన్నారు. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. సర్వజగత్తు లయావస్థలో, లయావస్థ అంటే అన్నిటికీ కలిపి ఒకసారి లయావస్థ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు ఒక నక్షత్ర మండలం పోయింది, ఒక్క నక్షత్ర మండలం పోయిందంటే ఎన్ని పోయాయో. మనం అనుకున్న మహాసృష్టి పోయింది, మరొకటి ఏదో వచ్చింది. ఇలా ఎన్ని సృష్టిలు ఎక్కడికి పోతున్నాయి? అది టైం సమయం చూసి లోపలికి లాగేసుకున్నాడు కానీ అది పోయింది, కానీ లాక్కున్న పడిపోలేదు. అందుకే ఆయన క్షామ అన్నారు. ఎత్ర సూర్య ఉదయత్యస్తం ఎత్ర జగచ్చతి అని అధర్వేదంలో. సూర్యుడు ఎక్కడ అస్తమిస్తున్నాడో తిరిగి ఎక్కడ ఉదయిస్తున్నాడు, అదే భగవానుడు అని చెప్పారు. విష్ణు పురాణం అనుసారం చెప్తున్నది ఏంటంటే, ఈ శివసుమార చక్రంలో నక్షత్రాలన్నీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందిట. అలాగే నక్షత్ర మండలాలకు ధ్రువుడు ఆధారంగా ఉన్నప్పుడు అనేక నక్షత్ర మండలాలు పోతాయి కొన్ని ప్రళయాల్లో, కానీ ఒక 4 మాత్రం మిగిలి ఉంటాయి అన్నాడు ఇక్కడ. ఆ స్థితిని కూడా దర్శించారంటే ఆ ఋషులకి ఏం చెప్పాలండి. కేవలం వర్తమానం ప్రజెంట్ పొజిషన్లో ఉన్న యూనివర్స్ని చూడటం కాదండి, ఫ్యూచర్ను కూడా చూడగలిగిన మహర్షులు భారతీయులు, తెలుసుకోండి ఇక్కడ. భారతీయులు అంటే ప్రాచీన భారతీయ వైదిక మహర్షులు అంటే హైందవ ఋషులు, తెలుసుకోండి. ఇది మనం గర్వించి నోరారా చెప్పుకోదగ్గ సబ్జెక్ట్ అండి ఇక్కడ. అసలు ఈ కాన్సెప్ట్లే ఆశ్చర్యం కలుగుతాయి. అద్భుతమైన అంశం ఇక్కడ. ఎవడైనా చక్కగా ఇంగ్లీష్లో అనువాదం చేసి మళ్ళీ దాని కింద ఇది విష్ణు పురాణం అని రాసి నాసా వాళ్ళకి సప్లై చేస్తే బాగుంటుంది. లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు, మేము తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యోగా లాంటి విజ్ఞానాన్ని కూడా కబ్జా చేసేటువంటి మతాలు తయారయ్యేది మాదే అన్నట్టుగా. కానీ యోగం 100కు 100 పాళ్ళు హిందువులది, అంతరిక్ష విజ్ఞానం 100కు 100 పాళ్ళు హిందువులది. ఇది ఎప్పుడు తెలుసుకోండి. ఇంత అంతరిక్ష విజ్ఞానం, ఇంత యోగశక్తి. అంతరిక్ష విజ్ఞానానికి మన వాళ్ళు పెట్టిన పేరు జ్యోతిర్విజ్ఞానం. ఎంత ఉందో ఇది. అంటే జోస్యాలు చెప్పడం, గ్రహం ఇలా ఉంది కనుక నీకు ఫలానప్పుడు పెళ్ళి అవుతుంది, ఫలానప్పుడు పిల్లలు పుడతారని చెప్పడం కదా జ్యోతిర్విజ్ఞానం. అది ఒక కోణం, చాలా చిన్న కోణం. అనంత అంతరిక్ష విజ్ఞానం అండి. ఇప్పుడు ఈ చెప్పిన దానికి క్షామ అనే వాటికి ప్రమాణం తారకాహ శింసుమారస్య నా అస్తమేతి చతుష్టయం యావన్మాత్రే ప్రదేశేతు మైత్రేయ అవస్థితో ధ్రువ క్షయమాయాంతి తావత్తు భూమే రాభూత సంప్లవే. మొత్తం విష్ణు పురాణం అంతా పరాశర మహర్షి మైత్రేయునికి చెప్తున్నటువంటిది. మనం భాగవతం ఇవి చదివినంత హాయిగా ఉండదు విష్ణు పురాణం. ఏవో 4-5 కథలు ఉంటాయి, కానీ మిగిలినంత విజ్ఞానం, తత్వం, అద్భుతమైనటువంటి పురాణం అది. కేవలం విష్ణు కృపలో ఒకడు చెప్పుకోవడం కూడా జరిగింది. అంత దివ్యమైనది విష్ణు పురాణం. అది గుర్తుకొస్తుంది మొత్తం ఈ శ్లోకం చెప్తుంటే, విష్ణు పురాణంలో ఉన్న వైభవాలన్నీ కూడా. అందులో శ్లోకం ఇది. అంటే అవాంతర ప్రళయంలో, ప్రళయాలు కూడా మహాప్రళయం వేరు, అవాంతర ప్రళయం వేరు. అవాంతర ప్రళయం అంటే బ్రహ్మదేవుడు ఒక కల్పం కాగానే సృష్టిని లయం చేయిస్తాడే, అది అవాంతర ప్రళయం. అలాంటి బ్రహ్మకు 100 కల్పాలతో ఆయన లయమవుతాడే, అది మహాప్రళయం అని పేరు ఇక్కడ. కానీ అవాంతర ప్రళయాల్లో ధ్రువుడుండే ప్రదేశం వరకు ఉన్నవన్నీ నశిస్తాయిట, చూడండి. అది మనకు తెలియదు ఇక్కడ. నేను బ్రహ్మగారికి ఒక కల్పం పూర్తయితే అది జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఒక కల్పంలో మనం ఉన్నటువంటిది ఇంకా ఎక్కడ 7వ మన్వంతరంలో ఉన్నాం, 28వ మహాయుగంలో ఉన్నాం. మొత్తం 14 మన్వంతరాలైతే కల్పం. ఇంక ఇప్పటి నుంచి భయపడక్కర్లే మనకి, ఇంకా 7 మన్వంతరాల పైన ఉంది. అవాంతర ప్రళయంలో ఈ శిశుమార చక్రంలో ధ్రువుడుండే ప్రదేశం వరకు నక్షత్రాలు నశిస్తాయి, 4 నక్షత్రాలు నశించవు అన్నాడు అంతే. ఆ నక్షత్రం పేర్లేమీ చెప్పలేదు, ఆ నక్షత్ర మండలములు నశించవు. ఆ కాల స్థితిలో కూడా ఎవడుంటాడో వాణ్ణి క్షామహ అన్నారు ఇక్కడ. అప్పుడు కూడా నశించకుండా నక్షత్రాదులు క్షయమైన తాను క్షయం కాకుండా ఉండేవాడు ఆయన. ఇలా వీటన్నిటినీ కూడా ఎవరి ఇచ్ఛతో నడుస్తున్నాయి ఇవన్నీ? వాటి ఇచ్ఛతో నడవట్లేదు, ఈశ్వరుని ఇచ్ఛతోనే. అందుకే ఆ ఇచ్ఛత అన్నారు ఇక్కడ. ఆయన సంకల్పిస్తే నడుస్తున్నాయి, కానీ మన సంకల్పాల వల్ల నడుస్తున్నాయా? ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి ఎన్ని సంకల్పాలో. మళ్ళీ కోరిక, సంకల్పం. ఒక కోరిక పుట్టగానే చేస్తాను అనుకుంటాం, కానీ కోరిక ముందు కలుగుతుంది, సంకల్పం తర్వాత కలుగుతుంది. ఈ కామ సంకల్పాలతోనే ప్రతీది చేస్తూ ఆందోళన పడుతూ ఉంటాం.
ఎవడి కర్మలకి కామ సంకల్పాలు ఉండవో వాడు జ్ఞానాగ్నితో కర్మను దగ్ధం చేసుకున్నవాడు అవుతాడు అని భగవాన్ గీతలో చెప్పాడు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా, అక్కడ చెప్పాడు మహానుభావుడు. చూడండి, కామ సంకల్పాలు వదులుకోమని మనకు బోధ చేశాడు. ఆయనకు ఆ రెండు లేవు. కానీ తన ఇచ్ఛతోనే జగత్తు నడుపుతున్నట్టు అర్థం ఏంటంటే వాటి వాటి కర్మగతులను అనుసరించి భగవంతుడు అనుకుంటే జరుగుతున్నాయి ఇక్కడ. అందుకే వీటిని నడపగలిగే ఇచ్ఛాశక్తి తనకు కలిగిన వాడు గనక ఈహ చేష్టాయాం అనే ధాతు ప్రకారం ఈహ అంటే చేష్ట. అలాగే కామము సంకల్పము ఇవన్నీ ఈహలు అని చెప్పబడతాయి. ఈ జగత్తుని నడపగలిగే చక్కని ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఆయన రూపం గనక సమీహన.